హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను ఆనపకాయ దప్పలం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో దీనికోసం హాఫ్ పీస్ ఆనపకాయ తీసుకున్నాను. ఇది చక్కగా పెచ్చి తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఆనపకాయ దప్పలం చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నామండి. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రేఖలు వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్ అండి, జస్ట్ కొంచెం వేగితే సరిపోతుందండి. అలాగే ఒక 3 టమాటోస్ అన్నమాట. టమాటాలు కూడా జస్ట్ లైట్గా వేగాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, మన టేస్ట్కి తగిన విధంగా సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్, ఇవి కొంచెం మగ్గాలన్నమాట, జస్ట్ లైట్గా పచ్చివాసన పోయేలాగా. ఇది కొంచెం ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దామండి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక పప్పు గుత్తి తీసుకుని చక్కగా వీటిని మెదుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకి కొంచెం పేస్ట్ లాగా మనం పప్పు గుత్తితో మెదుపుకోవాలన్నమాట. ఆనపకాయ, టమాటో, ఆనియన్, వెల్లుల్లి ఇవన్నీ కూడా కొంచెం పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకునండి. ఇందులో మనం కారం యాడ్ చేయలేదు కదా, సో కొంచెం కారం యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం వాటర్, కొంచెం మరగబెడదాం. మరగాలి, కొంచెం హైలో పెట్టుకుని ఒక మరుగు మరగబెట్టుకోవాలి. ఈ విధంగా ఇది కొంచెం శనగపిండి అండి. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇందులో మనం ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. శనగపిండి కొంచెమే తీసుకున్నాను, వరిపిండి ఉంటే వరిపిండి తీసుకోవచ్చండి. అది అలా మరుగుతూ ఉంది కదండి దప్పలం. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి శనగపిండి, వాటర్లో కలుపుకుని అది కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఏంటంటే చాలా చిక్కగా గుజ్జులాగా తయారవుతుంది అన్నమాట పులుసు. అందుకని దప్పలంకి అసలైన టేస్ట్ బెల్లం అండి. అది మరీ ఎక్కువ కాదు, కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చండి, కానీ వేస్ట్ చూడండి, చాలా 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 బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుందండి. మనం వేసుకున్న కొత్తిమీర, కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా స్టార్టింగ్లో, సో అన్నీ కలిసి మంచి స్మెల్ వస్తుంది. దప్పలం మరిగిపోయిందనమాట మొత్తం, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఆనపకాయ దప్పలం తాలింపు వేసుకోవడానికి ముందుగా మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని పోపు వేసుకోవాలి కదండి. ఆయిల్ వేసుకున్నాం అనమాట. ఆయిల్ హీట్ అయింది కదండి. వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అన్నమాట. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. వేగిపోయాయి కదండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొంచెం అల్లం అలాగే కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్. అయిపోయిందండి పోపు. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దప్పలం ఉంది కదా, దప్పలం మీద వేసుకోవచ్చు. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దప్పలాన్ని ఇందులో వేసుకుందామండి. అదండి అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన ఆనపకాయ దప్పలం. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.